హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి టాపిక్ అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఫ్రెండ్స్ ఏఎఫ్ క్యాట్ ఇది ఎవ్రీ ఇయర్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది చక్కగా బాగుంటుంది. ఒకసారి అప్లై వాట్ ఈస్ వాట్ అని నేను పీడిఎఫ్ మొత్తం రీడ్ చేస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి. ఇంపార్టెంట్ డేట్స్ అన్ని చెప్తాను, సిలబస్, మార్క్స్ ఎన్ని రావాల్సి ఉంటుంది, టెస్ట్లు ఏముంటాయి, మొత్తం నేను క్వశ్చన్ నేను మొత్తం రీడ్ చేస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, ఈ యొక్క మన టాపిక్గా తెలిపారు ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్వైట్స్ మెన్ అండ్ ఉమెన్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ పర్ యాక్ట్ ఇది. ఓకేనా, అది అవసరం లేదు. ఎయిర్ ఫోర్స్ యాజ్ కమాండ్ ఆఫీసర్స్ ఇన్ ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీకి సంబంధించింది ఫ్రెండ్స్. ఇది టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఇది బ్రాంచెస్. రిజిస్ట్రేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి ఓపెన్ 30వ తారీఖు నుంచి అయితే ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓకేనా, ఈ క్లోజ్ వచ్చేసరికి 28వ తారీఖు జూన్ 2024 అయితే క్లోజ్ అవుతుంది. త్రూ http careersindianairforce.cdac.in ఆర్ http ఈ యొక్క నేను లింక్స్ అనేది నేను ఇస్తాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో. ఓకేనా, డోంట్ వరీ అబౌట్. డైరెక్ట్గా మీరు ఆ లింక్ నుంచి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఫ్రెండ్స్. ఇది ఏఎఫ్ క్యాట్. ఓకేనా, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఉంటుంది దీనికి మాత్రం కన్ఫామ్గా. ఎన్సీసీ ఎవరికన్నా ఉంటే మీరు కన్ఫామ్గా ఎన్సీసీ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఫర్ కోర్సెస్ కామన్ కమిషన్ ఇన్ జూలై 2025 ఫ్రెండ్స్. ఓకేనా, ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైట్ ఫర్ కోర్సెస్ కమిషన్ జూలై 2024. ఓకేనా, గ్రాండ్ షార్ట్ సర్వీస్ కామన్ ఎస్ఎస్సి అండ్ ఫ్లయింగ్ బ్రాంచెస్ అండ్ గ్రౌండ్ డ్యూటీ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ ఉంది. ఓకేనా, ఒక బ్రాంచెస్ వచ్చేసరికి అయితే ఇలా ఉంది. ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ ఫ్రెండ్స్ ఇది ఫ్లయింగ్. ఓకేనా, గ్రౌండ్ డ్యూటీ ఉంటుంది, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ, నాన్ టెక్నికల్ అట్లా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, మెన్ ఎస్ఎస్సి ఇదిగోండి. ఓకేనా, ఎస్ఎస్సి 88, ఏఈఎం 35, వెపన్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఉమెన్కి వచ్చేసరికి వీళ్ళకి కూడా ఇట్లాగే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎస్ఎస్సి. ఇంకోటి ఏంటంటే ఇదిగోండి, ఈ నాన్ ఫ్లయింగ్ నోట్ ఫ్లయింగ్ క్యాండిడేట్స్ షాల్ రిసైవ్డ్ ఏ ఫిక్స్డ్ స్టైపెండ్ ఫ్రెండ్స్. ఓకేనా, 56,000 నుంచి ఉంటుంది పర్ మంత్ డ్యూరింగ్ 1 year ఈజ్ ఆఫ్ ట్రైనింగ్. అలవెన్సెస్ ఉంటుంది, ప్రివిలేజెస్, ఇన్సూరెన్స్, స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్స్ ఉంటుంది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు బి రిస్ట్రిక్టెడ్ ఆన్లైన్ త్రూ separate tabs available for AF CAD entry. NCC special entry candidates eligible for one more interest and RTBA session is for. ఓకేనా, ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి టాటూస్ విషయం ఫ్రెండ్స్. ఇది టాటూస్ అయితే అసలు ఉండొద్దు అంటున్నారు. ఒకటి నార్కోటిక్ కూడా ఉంటుంది. ఓకేనా, ఎప్పుడన్నా మీరు వేరే వేరే పదార్థాలకి అలవాటు పడి ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఓకేనా, డిప్లొమా డిస్క్లైమర్ ఏంటంటే ద వేకెన్సీస్ ఇండికేట్ ఆర్ ఇంటెంటివ్ ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్ వితౌట్ నోటీస్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇంటేక్ వుడ్ డిపెండ్ ఆన్ రికగ్నైజబుల్ రిక్వైర్మెంట్స్. ఓకేనా, నెంబర్స్ ఇట్లా ఉంటుంది. టైప్ ఆఫ్ కమిషన్స్ వచ్చి ఎస్సీ ఎస్టీ ఫర్ ఉమెన్కి ద ఎంగేజ్మెంట్ ఆఫ్ పీరియడ్ ఫర్ ఫ్లయింగ్ బ్రాంచెస్ ఎస్ఎస్సి ఆఫీసర్స్. ఓకే ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకోటి ఏంటంటే కండక్ట్ ఆఫ్ ఆన్లైన్ టెస్టింగ్ ఫర్ ఏఎఫ్ క్యాట్ ఎగ్జామినేషన్ అండ్ ఫీ స్ట్రక్చర్ ఇది. ఓకేనా, విల్ బి కండక్ట్ ఎఫ్ క్యాట్. ఓకేనా, గ్రాండ్ రిజిస్ట్రేషన్ ఫర్ ఏఎఫ్ క్యాట్ విల్ బి ఎంట్రీ హ్యావ్ పే అమౌంట్ 550 కట్టాల్సి ఉంటుంది. జిఎస్టీ నాన్ రిఫండబుల్. ఓకేనా, నాన్ రిఫండబుల్. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ పే డీటెయిల్స్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మోడ్ ఆఫ్ పేమెంట్ అవైలబుల్ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఓకేనా, మెరిటియల్ స్టేటస్ అది కూడా ఉండదు ఇక్కడ ఫ్రెండ్స్. ఓకేనా, ట్రావెల్ అలవెన్సెస్ టీఏ. ఓకేనా ఫ్రెండ్స్. ఏజ్ విషయానికి వచ్చేసరికి ఫ్లయింగ్ బ్రాంచ్ వాళ్ళకి 20 నుంచి 24 మధ్య ఉండాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్షన్ ఇస్తారు ఫ్రెండ్స్, డోంట్ వరీ. బోర్న్ బిట్వీన్ 2 July 2001 అండ్ జూలై 2005 ఈ మధ్య కాలంలో అయితే వీళ్ళు బోర్న్ అయి ఉండాలి. ఓకేనా, వీళ్ళు అప్పుడు పుట్టి ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, గ్రౌండ్ డ్యూటీ విషయం టెక్నికల్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్కి వచ్చేసరికి 20 నుంచి 26 వరకు ఉండాల్సి ఉంటుంది. వీళ్ళంటే 1వ తారీఖు జూలై 2025. బిట్వీన్ ఏంటంటే 2వ తారీఖు జూలై 1999, 2005 ఈ మధ్యన అయితే పుట్టిండాల్సి ఉంటుంది వీళ్ళకి. నోటిఫికేషన్ అంటే డీటెయిల్ నోటిఫికేషన్ అవైలబుల్ ఇన్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు, చెక్అవుట్ చేయొచ్చు మీరు. ఓకేనా,
ఎంక్వైరీ వచ్చేసరికి ఇదిగోండి ఫోన్ నెంబర్లు ఇచ్చాడు వాళ్ళవి ఇక్కడ, ఓకేనా. డీటెయిల్గా మీరు కావాలంటే ఫోన్లో కూడా మీరు ఒకసారి హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ అడిగితే మీకు చెప్తారు, ఓకేనా. డిస్క్లైమర్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ given in advertisement and on website or only guidelines in case of any ambiguity and existing policies, rules and regulations of if government of India amend for time to time will be final, ఓకేనా, బైండింగ్, ఓకేనా. ఇదిగోండి ఇంకా ట్రైనింగ్ విషయానికి వస్తుంది. ట్రైనింగ్ విల్ బి కమెంట్స్ ఆఫ్ ఇన్ ఫస్ట్ వీక్ ఇన్ July 2025 ఫర్ ఆల్ కోర్సెస్ at Air Force Academy, Hyderabad, Dundigal, Hyderabad. The duration of training for flying and ground duty technical branches ki 62 weeks, and the ground duty non-technical also branches 55 weeks at Air Force Training Establishment, PAN and account in SBI, ఓకేనా, అలా ఉంటుంది, ఓకే. ర్యాంక్ ఫ్లయింగ్ ఆఫీసర్కి అయితే 56,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. పే లెవెల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది చెప్పే కదా 56,000, లెవెల్ వచ్చేసరికి 10 ఉంటుంది. ఎంఎస్పి 15,000 ఉంటుంది, ఓకేనా. ఐఏఎఫ్ ఆఫీసర్స్ యూ పే ఆన్ కమిషన్ యాజ్ పర్ ద పే లెవెల్ వచ్చేసరికి పేపర్ 7th సిపిసి, ఓకేనా. స్టేషనరీ వార్నింగ్ ఏంటంటే స్టేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సర్వీస్ లీగల్ యాక్షన్ అగైనెస్ట్ కౌన్సిల్, ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఎక్కడితో సమాప్తం ఫ్రెండ్స్. నేను మళ్ళీ మీకు వాట్ అని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళిపోయి చెక్అవుట్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సరే ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఎక్కడితో సమాప్తం. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.